కార్యక్రమం భాగంగా స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని మన వంతెన మీద నుంచి చింతలంకి వెళ్ళే దారిలో రోడ్డుకి ఇరువైపులా కూడా చెట్లు బాగా పెరిగిపోయి ఇక్కడ ఈ ప్రాంతంలో కొండ సెలవు కూడా ఒకటి తిరుగుతుందని చెప్పి అంటున్నారు. ఇక్కడ సాయంత్రం అయితే కిందకి నడిచెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పి ఇక్కడ స్థానికంగా మనకి చిన్న గారు అలాగే పోసిబాబు గారు అంకల్ గారు చెప్పడం జరిగింది. అందుకని ఈ వారం ఇక్కడ ఈ స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని ఈ వంతెన కింద నుంచి చింతలంకి వెళ్ళే దారిలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎక్కడెక్కడ ఊరంతా కూడా ఎక్కడ ఇబ్బంది అయిందో వాళ్ళే వచ్చి స్వయంగా మాకు ఇక్కడ ఇబ్బంది ఉంది, మీరు రావాలి, ఇక్కడ చేయాలని చెప్పడం మాకు చాలా సంతోషం. ఎందుకంటే మేము ఈ కార్యక్రమం తలపెట్టింది దానికోసం ప్రజల్లో మార్పు రావాలి, ప్రజలందరూ కూడా చైతన్యం ఇచ్చి మన పరిసరాలు మనం శుభ్రంగా ఉంచుకోవాలని ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తించాలి. దాని మీద ప్రతి ఒక్కళ్ళు కూడా పనిచేసి ప్రతిపాడికి మన స్వచ్ఛ ప్రతిపాడిగా మార్చుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు కృషి చేయాలని ఈ మార్పు చూస్తే మేము తలపెట్టిన కార్యక్రమం చాలా వరకు ప్రజల్లోకి వెళ్ళిందని, ప్రజలు ఇంత సానుకూలంగా స్పందించుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని మేము స్వచ్ఛ ప్రతిపాడి కార్యక్రమం సాధించే వరకు కూడా నిర్విరామంగా కొనసాగిస్తామని, మా పరిసరాలు ఎక్కడ ఇదిగా ఉన్నా కానీ శుభ్రం చేసి ప్రతిపాడు గ్రామ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రతిపాడు అభివృద్ధి వైపు ప్రతి ఒక్కరిని కూడా మన బాధ్యతగా అందరూ కూడా సేకరించి ప్రతిపాడిని అభివృద్ధి చేసుకోవడానికి అందరి సహాయ సహకారాలతో ప్రతిపాడిని అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్న మా జన సైనికులకి అలాగే ప్రతిపాడు గ్రామ ప్రజలకు కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే మేము ఈ కార్యక్రమంలో ఊర్లో ఏది చేసినా కానీ మన ప్రభుత్వపు తాడేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మమ్మల్ని ప్రోత్సహిస్తూ మాకు ఎంతో అండదండలుగా ఉంటున్న ఆయనకు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎలా అయితే మన తాడేపల్లి నియోజకవర్గాన్ని ఆయన అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారో అదే స్ఫూర్తిగా తీసుకుని ప్రతిభలో మాకు తోచిన విధంగా ప్రజలకు ఏదో చేయాలని నిరంతరం కూడా కృషి చేస్తున్నాం. దీనికి ఈ సందర్భంగా మాలో స్ఫూర్తి నింపుతున్నందుకు ఆయనకు కూడా మన శ్రీనివాస్ గారికి కూడా బొత్స శ్రీనివాస్ గారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై బసిటి, జై బసిటి, జై బసిటి, జై కూటమి.